హలో అండి. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. చాలా ఆరోగ్యకరంగా ఉండే ఈ రెసిపీని ఈ మధ్యకాలంలో తినడం అందరూ తగ్గించేశారు. కానీ అప్పుడప్పుడైనా చేసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి పెడితే చాలా మంచిదిమాట. ఎందుకంటే కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు రాగి పిండి తీసుకుని ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత అదే కప్పుతో నీళ్లు కూడా పోసుకుని ఉండలు ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకోండి. ఎక్కడ ఉండలన్నవి అస్సలు ఉండకూడదన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మీరు పక్కన పెట్టేయండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ చక్కగా సరిపోతుంది. తర్వాత రాగితోప ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఏ కప్పుతో అయితే మీరు రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లము, 2 కప్పులు నీళ్లు పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. కానీ నేను అలా చేయట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. కాసేపటికి మనకి ఇలా బెల్లం కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం మీరు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి అన్నది వేసుకోండి. చిన్న కప్పుతో చేస్తాం కనుక మనకి యాలకుల పొడి అన్నది ఒక టేబుల్ స్పూన్ చక్కగా సరిపోతుంది. ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుని మీరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. చాలా మృదువుగా వస్తుంది. మీ దగ్గర గానుగ నూనె ఉన్నట్లయితే ఒక 2 లేకపోతే 3 టేబుల్ స్పూన్ల గానుగ నూనె వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు నెయ్యి వేసుకోండి. ఇలాగా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మనం ముందుగా రాగి పిండిని నీటితో కలిపి పెట్టాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత కాసేపటికి మనకి ఇలా చిక్కపడుతుందన్నమాట. చిక్కబడి మనం వేసుకున్నటువంటి నెయ్యి అంచుల వెంట ఈ విధంగా కనిపిస్తుంది. మనకి తోప కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. మీకు అంత గట్టిగా ఇష్టం లేకపోతే ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట. చిన్నపిల్లలకి గిన్నెలో వేసి చక్కగా స్పూన్ ఇచ్చినా కూడా తినేస్తారన్నమాట ఇష్టంగా. అంత బాగుంటుందండి. చూడండి ఇలా దగ్గరగా అయ్యింది కదా, మీరు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా సపరేట్ అయిపోతుంది అనమాట. మనం ఇలా కలిపే కొలిది కూడా మంటని మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ మీరు ఉడికించుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి మనకి చక్కగా జారేటట్టుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. పాతకాలపు రెసిపీ. వారానికి ఒక్కసారైనా చేసి పిల్లలకి తినిపించండి, చాలా చాలా మంచిది. మరి ముఖ్యంగా ఆడపిల్లలకి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.